మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు మాట్లాడడంలో సీఎం రేవంత్ ను మించిపోయారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహం అయిపోయారని, అందుకే కృష్ణా గోదావరి జలాలను ఏపీకి తరలించుకుపోయారని ఎవరూ మాట్లాడడం లేదని హరీష్ రావు విమర్శించారు. చంద్రబాబును ఎదిరించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. సో అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్ కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది. ఆ గోబల్ సెంటర్ ఆయన బతుకుంటే ఉరి పెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చూస్తే తప్ప వీడియో కూడా నన్ను మించిపోయింది అనుకుంటుండే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇలా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. గోదావరి బంకచర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే, మళ్ళా మీటింగ్ లో మాట్లాడతారట. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? ఏం మాట్లాడిండ్రు 5 గంటలు? కమిషన్ల గురించో పర్సంటేజ్ల గురించో హైకమాండ్కి పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా? నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి? చంద్రబాబు నాయుడిని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు?